హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మళ్ళీ నేను జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో ఒక మంచి ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ మంచి హిస్టారికల్ ప్లేస్ అని తెలిసింది. ఒకసారి చూసిపోదామని వచ్చాను. అట్నే నాతో పాటు మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందా అనేది. ఇది ఇక్కడున్న బస్ స్టేషను. ఇప్పుడు దీంట్లోనే బస్లోనే వచ్చాను నేను, ఎందుకంటే ఇక్కడికి ట్రైన్ రూట్ లేదు, ట్రైన్ అవైలబుల్ లేదు. బస్లోనే వచ్చాను. ఇక్కడ బస్ దిగి అటు కిందికి వెళ్తే బాగుంటుందంట. సరే, వెళ్ళేసి చూసేసేద్దాం మనం. వావ్, బ్లాక్ ఫారెస్ట్ అంటే బ్లాక్ ఫారెస్ట్ బాగుంది చూడ్డానికి. అక్కడ ఆ టోమ్ కనబడుతుంది, అక్కడ ఆ టోమ్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇటు నుంచి కిందికి వెళ్తే చిన్న రోడ్ వస్తుంది. ఆ రోడ్ పట్టుకొని అటు వెళ్దాం ఇంకా. బ్యూటిఫుల్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే ఇట్లుంది సమ్మర్లో, అంటే వింటర్లో ఎట్లుంటుంది మీరు ఒకసారి ఊహించుకోండి. వింటర్లో ఫుల్ మంచు పడి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ రాసింది చూసారా, రాత్ హౌస్ అని. రాత్ హౌస్ అంటే ప్రతి ఊర్లో ఒక రాత్ హౌస్ ఉంటుంది. రాత్ హౌస్ అంటే గ్రామ పంచాయతీ అన్నట్టు. బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అద్దరిపోయింది పో. ఏమన్నా ఉందా ఇది? చిన్న పిల్ల కాలువ.
మంచి పూల గార్డెన్ సెట్ చేసి పెట్టారు. ప్లేస్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనో అర్థం కావట్లేదు నాకు, అంతగా ఎక్సలెంట్గా ఉంది. మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఏదో ఇక్కడ హిస్టరీ ఉంది. సెవెంటీన్ 20 నుంచి 1793 వరకు కన్స్ట్రక్షన్ అయింది. ఆల్మోస్ట్ 70 years. నేను ఉండే ప్లేస్ నుంచి ఇది 2 hour జర్నీ. కానీ ఇంత మంచి ప్లేస్ ఇక్కడ దగ్గరనే ఉంది, 2 hours దగ్గరనే ఉందని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. ఈ సాయంత్రం పూట అక్కడ కూర్చొని సాయంత్రం పూట హాయిగా సేద తీరడానికి బాగుంది. ఎక్సలెంట్ ప్లేస్ ఉంది. నాకు మొన్న ఫ్రెండ్ అడిగాడు అన్నట్టు, ఇది సెయింట్ బ్లేజియన్ అని ఒక ప్లేస్, ఇది సంక్ బ్లాజియన్ అంటారు వీళ్ళు. ఓ ఫ్రెండ్ అడిగాడు అన్నట్టు, ఇక్కడ లోకల్ ఫ్రెండ్, ఆ ప్లేస్ చూసేవా నువ్వు అని. ఇంకా వెళ్ళలేదంటే ఒకసారి వెళ్ళి చూడు అన్నాడు. అందుకే వచ్చాను ఇక్కడికి. బ్రహ్మాండంగా ఉంది ప్లేస్. చిన్న రివర్ లాగా ఉంది. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఓ బ్యూటిఫుల్. ఎంతమందికి ఈ ప్లేస్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఇక్కడంతా క్రిస్టియన్ కల్చర్ కాబట్టి, అన్నీ క్రిస్టియన్ కంట్రీస్ కదా, యూరోప్ అంటేనే క్రిస్టియన్ కంట్రీస్. కానీ అన్నీ హిస్టారికల్ ప్లేసెస్ ఇవి, కొన్ని వందల ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నాయి.
ఈ ప్లేస్ ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. సరే ఇంకా మిగతా ప్లేసులు కూడా చూద్దాంలే. ఒకసారి ఆ బ్యాక్ సైడ్, ఆ ఫ్రంట్ సైడా బ్యాక్ సైడ్ అది తెలియట్లేదు. ఆ ముందుకెళ్తే కొద్దిగా తెలుస్తుంది అనే ఇన్ఫర్మేషన్. లోపలికి పోవచ్చా అసలు మనం? లోపలికి పోతే వీడియోస్ తీయచ్చా అది ఒకసారి చూసుకొని, ఒకవేళ లోపల వీడియో తీయచ్చు అంటే లోపల కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇది చర్చ్ ఫ్రంట్ సైడ్ అనుకుంటా. ఇది చూద్దాం, ఇది కూడా ఒకసారి. అద్దరింది ఇక్కడి నుంచి. సో మొత్తానికైతే చిన్న అడిగేసి పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చాను నేను. ఆ లోపల హాల్లో తీయొద్దని చెప్పారు వీడియో. సరే మనకేంది కానీ ఈ చిన్న టోమ్ ఒకసారి తీసుకొని పోదాం లోపల నుంచి అని. లోపల బాగుంది అట్మాస్ఫియర్. చూడండి ఎంత బాగుందో. 100 ఏళ్ళ కన్స్ట్రక్షన్ ఇది. నీట్గా ఉంచుకున్నారు వీళ్ళు. దీని హిస్టరీ ఏంటంటే మనకు పెద్ద ఎక్కువ తెలీదు. అది తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈ ప్లేస్ హిస్టరీ ఏందనేది మనకు తెలిసిందంతా కొద్దిగానే. సో వీవర్స్, మొత్తానికైతే లోపలికి వెళ్ళి వచ్చాను. కానీ లోపల మెయిన్ ప్లేస్లో వచ్చేసి వీడియో అలౌడ్ లేదు. బయట సరౌండింగ్లో ఎంతైనా తీసుకోండి కానీ లోపల అలౌడ్ లేదని చెప్పారు. ఇక వాళ్ళ రూల్స్కి అగెన్స్ట్ మనం పోలేం కదా. అంతే. ఈవెన్ మన ఇండియాలో కూడా ఇప్పుడు టెంపుల్స్లలోకి వెళ్తే వీడియో తీయనియరు. ఇది కూడా అంతే. మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళది వెడ్డింగ్ సెరమనీ ఉంది వాళ్ళ, అందుకే రష్ కూడా బాగుంది లోపల. పర్లేదు, మనం ఎంత చూడాలనో అంత చూసాము. ఈ పక్క వచ్చేద్దాం ఒకసారి. ఈ పక్క ఎట్లుందో ఒకసారి చూద్దామని. బాగుంది బ్యాక్ సైడ్ కూడా. ఈ సైడ్ నుంచి వెళ్దాం ఇంకా మనం ఇప్పుడు. ఒకసారి ఇక్కడ ఏదో చిన్న పిల్ల కాలువ వెళ్తుంది, ఎట్లుందో చూద్దాం ఒకసారి. వాటర్ మాత్రం క్లిస్టర్ అంటారు కదా, క్రిస్టల్ క్లియర్ అని చెప్పేసి ఆ రకంగా ఉంది. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది అక్కడ. బాగుంది. సరే, ఇటు నుంచి ఒక రౌండ్ వేసుకొని వెళ్దాం ఇంకా. వీళ్ళు ప్లేస్లు ఏంటంటే నీట్గా ఉంచుకుంటారు, అది ఎక్సలెంట్ అనిపిస్తుంటుంది.
ఇక్కడ వీళ్ళ మున్సిపాలిటీస్ కానీ జనాలు కూడా అట్నే ఉంటారు. జనాలు అసలు జనాలు నీట్గా మెయింటైన్ చేస్తారు. మెయిన్ అక్కడ నాకైతే ఈ విలేజ్ బాగా నచ్చింది. విలేజ్ కాదు, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇది మంచి వెకేషన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇక్కడ. బాగుంది ప్లేస్. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి నాకు. ఇలాంటి మస్తు ఉన్నాయి ప్లేస్లు ఇక్కడ. ఈ జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ చెప్పానుగా, 6000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అంతా. అన్ని మౌంటైన్స్, కొండలు, గుట్టలు, విలేజెస్ బాగుంటాయి చూడ్డానికి. తిరగడానికి టైం సరిపోదు అంతే. నాకుండే 2 days హాలిడే ఉంటుంది వీక్లీ. ఆ వీక్లీ 2 days హాలిడేస్లో ఇట్లా తిరుగుతూ ఉంటాను. ఇంకా కొద్దిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, కొద్దిగా వాకింగ్ అయినట్టు ఉంటుంది. కొత్త ప్లేసెస్ నేను కూడా చూసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఇది డ్రోన్ ఉంటే ఇట్లా కనబడతా అన్నట్టు ఈ ప్లేస్. ఇది ఒరిజినల్ ప్లేస్. ఇది వెళ్తే ఇదంతా మెయిన్ రోడ్. ఇంకా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చాము. మెయిన్ రోడ్లో ఈ రివర్ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తూ చూద్దాం ఒకసారి వ్యూ ఎట్లుంటుంది అనేది. వ్యూ చెప్పాల్సిందే ఉంది, ఎక్సలెంట్ ఉంది ఇక్కడ వ్యూ, దానికి నో డౌట్. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన ఈ లొకేషన్లో. పక్కన పూల మొక్కలు భలే వేస్తారు వీళ్ళు. ఇక్కడ చూస్తే ఇంకా బాగుంది. సో ఈ రోడ్డు పక్కన నడుస్తుంటే ఇది మంచి మన ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కార్ ఉంటుంది చూడండి, అలాంటి ఓల్డ్ మోడల్ కార్ కనబడింది. సో దాన్ని కూడా వీడియో తీద్దామని. బాగుంది, నీట్గా రినోవేట్ చేయించాడు. నాకైతే మన ఓల్డ్ మోడల్ సినిమాల్లో చూపిస్తారు చూడండి అంబాసిడర్ కారు, అదే గుర్తుకొచ్చింది నాకు. సరే, ఇంకా వెళ్దాం. మన బస్ టైమింగ్ కూడా అవుతుంది. వెళ్ళేసి బస్ తీసేసుకుంటే
ఆల్రెడీ 2:15 అవుతుంది. 2:20, 3 గంటలకు ఉంది మన బస్సు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే ఆ టైం వరకు చేరుకుంటాం మనం అక్కడికి. ఈ ప్లేస్ ఎందుకు నాకు ఇటాలీ అలా కనబడుతుంది. ఇటాలీ కూడా కొన్ని ప్లేసులు ఇంచుమించు ఇట్నే ఉంటాయి. చిన్న ఇండిపెండెంట్ హౌస్ బాగుంది. ఏదో గొడుగుల రెస్టారెంట్ ఉన్నట్టున్నది. గొడుగులు పెట్టేసి వాహ్, ఈ బిల్డింగ్ సూపర్ ఉంది. ఇది బాగుంది. బిల్డింగ్ బాగా నచ్చింది. ఇది సో మొత్తానికైతే బిల్డింగ్ చాలా బాగుంది. 4-5 ఫోటోలు కూడా తీసేసుకున్నాను నేను, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడతాయని. బాగుంది. వెదర్ క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇవాళ. బ్లూ స్కై మంచి. వావ్, బైక్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది బైక్. హార్లీ డేవిడ్సన్, బాగుంది బైక్. సో ఇది అదే రాత్ హౌస్ గ్రామ పంచాయతీ అన్నాం కదా, అది ఇంతకుముందు మనం చూసింది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. దీని పక్కన మంచి హోటల్ ఉంది. హోటల్ క్లోస్టర్ హోఫ్ అంటారు. బస్సులో వస్తున్నప్పుడు కూడా కొండలపై నుంచి వ్యూ మస్తు బాగుంది, సూపర్ ఉంది. నేను చూస్తాను వెళ్ళేప్పుడు నా కవర్ అయితే. నాకు వచ్చేప్పుడు ఏంటంటే మంచి కన్వీనియంట్ సీట్ దొరకలేదు. ఇప్పుడు వెళ్ళేప్పుడు చూద్దాం మరి, మంచి కన్వీనియంట్ సీట్ బాగా దొరికితే విండో సీటు సరే అది కూడా తీసి ఈ వీడియోతో పాటు యాడ్ చేస్తాను అది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో కానీ ఈ ప్లేస్ కానీ నచ్చితే కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ అందరు చూస్తుంటారు. మీరు ఎంత షేర్ చేస్తుంటే నా వీడియోస్ అంతా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వైరల్ కావాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఏదో అట్లా ఫ్రెండ్స్ అందరు ఒకసారి చూస్తే. ఎందుకంటే ఈ మధ్య స్టూడెంట్స్ బాగా వస్తున్నారు ఇక్కడికి, మన ఏరియా నుండి స్టూడెంట్స్ వస్తే ఏంటంటే ఇక్కడ అసలు కల్చర్ ఎట్లా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, విలేజెస్ ఎలా ఉంటాయి, అసలు కొన్ని మంచి అట్రాక్షన్ ప్లేస్, వెకేషన్ ప్లేస్లే ఎలా ఉంటాయో తెలుస్తుంది అన్నట్టు స్టూడెంట్స్కి. దాని గురించి మేమేదో ఎప్పుడో 10 ఏళ్ళ కింద వచ్చాము. అప్పుడు ఏదో చదువుకోకుండా ఏదో వీసాలో వచ్చేసాము. కానీ ఇప్పుడు చాలా మంచి స్టూడెంట్ వీసాలు వస్తున్నారు. వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, అంతా తిరిగేసి మళ్ళీ మనం అక్కడ
మొదలుపెట్టిన ప్లేస్కి వచ్చేసాము. మొత్తానికి బాగుంది. ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. సరే, మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలాగే మంచి వీడియో తీసి మీ గురించి నేను షేర్ చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు సెలవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.